మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ ఆర్ కేకన్ గారి ఐపీఎస్ ఆదేశం మేరకు అదేవిధంగా టీఎస్ టీజీ ల్యాబ్ ఆదేశం మేరకు గంజా రవాణా మీద దృష్టి జరిగింది. దాంట్లో భాగంగా నిన్న అనగా తేదీ 23/9/2024 రోజు సాయంత్రం సమయంలో ఈ ఒడిశా నుండి భద్రాచలం, ఇల్లందు, గూడూరు మీదుగా నర్సంపేట, వరంగల్, హైదరాబాద్కి 2 కార్లలో 3 వ్యక్తులు గంజా రవాణా చేస్తామని చెప్పేసి సమాచారం వచ్చింది. సమాచారం మేరకు మా గూడూరు సిఐ గారు, గూడూరు ఎస్ఐ గారు మరియు కొంతమంది టీఎస్ ల్యాబ్ అధికారులు కూడా మాట వేసి 2 కార్లని ఆపడం జరిగింది. 2 కార్లు కూడా దాదాపు 187 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. 3 వ్యక్తులు కూడా అదుపు తీసుకొని విచారణ జరిగింది. దాంట్లో భాగంగా చెప్పే సమాచారం ఏంటంటే మెయిన్ కింగ్ పిన్ బాపన్, నేటివ్ మల్కాజ్గిరి జిల్లా ఒడిశా అయిన బాపన్ అనే వ్యక్తి ఇలా 3 ఎంగేజ్ చేసిన ఎంగేజ్ చేసి ఇది ఒరిస్సా నుంచి భద్రాచలం వీళ్ళు 3 కూడా సింపుల్గా వీళ్ళు ఎంగేజ్ పర్సన్స్. వీళ్ళకి ఏంటంటే వెహికల్స్ ఇస్తారు, కొంత అమౌంట్ ఇస్తారు. చేసినందుకు హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్లో అప్పుడు కాంట్రాక్ట్ పర్సన్ వస్తారు. వీళ్ళు కూడా తెలియదు ఎవరు కాంట్రాక్టర్ ఉన్నది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒప్పందం. దాని ప్రకారం ఈ 3 కూడా తీసుకెళ్తున్నారు. మెయిన్ పర్సన్ బాపన్ అనే వ్యక్తులను మెయిన్ కింగ్కి కూడా పట్టుకోవడానికి టీం డిపార్ట్ జరిగింది. సమాచారం అందినమంటే స్పందించి పట్టుకున్నటువంటి సిఐ గూడూరు టీం అండ్ టీజీ ల్యాబ్ కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి క్యాష్ అవార్డు ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ప్రజలకి, యువతకి ప్రెస్ మిత్రుల ద్వారా ఓన్లీ వెహికల్ ప్రాపర్టీ, ఇది పైలట్ సార్, పైలట్ వెహికల్ రైట్ ముందు పెట్టారు. జరగాలి, తీసుకున్నాం జరగాలి.